ఈ బాల్ని జిమ్నాస్టిక్స్ బాల్ అంటారు. అదే గైనకాలజీలో అయితే బర్త్ బాల్ అంటారు. అంటే నార్మల్ డెలివరీ కోసం ఎక్సర్సైజ్ వేయడానికి యూజ్ చేస్తారు ఎక్కువగా. నేను దీన్ని మా విశ్వజిత్ కడుపులో ఉన్నప్పుడు కొన్నా. మెయిన్గా ఎందుకంటే విశ్వజిత్ బ్రిడ్జ్ పొజిషన్లో ఉండే, అంటే హెడ్ పైనకు ఉండి కాళ్ళు కిందికి ఉండే పొజిషన్లో ఉండే. నాకు నార్మల్ డెలివరీకి పాసిబుల్ కాదు కదా అట్లా ఉంటే అని చెప్పేసి సెఫాలిక్ పొజిషన్కి, అంటే హెడ్ డౌన్ పొజిషన్కి రావడానికి ఈ బాల్ మీద ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది అని చెప్పేసి చదివిన. అండ్ అందుకని చెప్పేసి ఈ బాల్ని ఆర్డర్ చేసుకొని దీనిపైన 9th మంత్ స్టార్ట్ అయిన నుంచి ఎక్సర్సైజెస్ చేసిన అనమాట. అండ్ ఇది బ్రిడ్జ్ పొజిషన్లో ఉన్న బేబీని సెఫాలిక్ పొజిషన్కి చేంజ్ చేయడానికే కాకుండా మనకు నార్మల్ డెలివరీ తొందరగా అవ్వడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. డెలివరీ కోసం దీని మీద ఎక్సర్సైజెస్ చేసిన, అండ్ స్టెప్స్ ఎక్కడము అవి చేసిన, డక్ వాక్ చేసిన, జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసిన. నేను లాస్ట్ టైం అయితే నాకైతే 2 అవర్స్లోనే డెలివరీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో విశ్వజిత్ బయటకు వచ్చేసింది అనమాట పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత. ఈ బాల్ మీద ఎట్లా ఎక్సర్సైజెస్ చేయాలంటే దీన్ని ఫస్ట్ ఫుల్గా ఇన్ఫ్లేట్ చేసుకోవాలి. అంటే ఫుల్గా గాలి నింపేసి ఇట్లా పట్టుకొని కూర్చోండి. బ్యాలెన్స్ ఆగదు, కొంచెం ఒక్కొక్కసారి అటు ఇటు ఉరుకుతుంది కదా. నెక్స్ట్ ఇట్లా స్క్వాట్ పొజిషన్లో కూర్చొని ఇంకా ఇట్లా తిరగడమే అనమాట. అండ్ 8 షేప్ కూడా చేయాలి ఇట్లా. ఈ బాల్ని మనం ఈజీగా ఇన్ఫ్లేట్ చేసుకోవచ్చు, ఈజీగా డిఫ్లేట్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇట్లా పంపిస్తారు మనకి, ఇట్లా పైకి వస్తుంది. దీన్ని కనెక్ట్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఇంకా గాలి ఫిల్ అయిపోతుంది. ఇంకా అట్లనే గాలి కూడా తీయవచ్చు ఈజీగా. ఈ బాక్స్లో పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు.